యా మీరు ఎప్పటి నుంచి ఆఫీస్ బాయ్గా వర్క్ చేస్తున్నారు? ఓ 10 ఏళ్ళుగా చేస్తున్నానండి. టీలు అందించడం, ఈ టేబుల్ తొడడం, ఇదే పని. ఓ ఇదేనా? ఇంకా లేబర్ వర్క్స్ ఏం రావా? తాపీ పని వచ్చండి, బాగా చేస్తాను. ఓ దానికన్నా ఇదే బెస్ట్లేండి. అది ఎండలో, ఇది ఏసీలో కదా. నేను మీ కమల్ సార్ వైఫ్ని. నేను మీలాగే ఆఫీస్ గర్ల్ని. ఓ సో సింపుల్. సార్ వాళ్ళ వైఫ్ అండ్ కూడా ఆఫీస్కి వెళ్ళగా గ్రేట్. సార్ చాలా పెద్ద ఆయన. యా ఐమ్ సో లక్కీ. Hi sir, nice to meet you. We are feeling happy collaborate with you. యా Yeah. యా Yeah. యా Yeah. మా సార్ ఇప్పుడు అవతల వాళ్ళు పూర్తిగా మాట్లాడిన తర్వాత మాట్లాడతారండి. సేమ్ మా సార్ కూడా అంతే. అవతల వాళ్ళు మాట్లాడాకే మాట్లాడతారు. ఆఫీస్లో కూడా అంతే. నేను కాఫీ కావాలా అంటేనే కావాలంటారు. ఆయన అంతటా ఆయన ఎప్పుడు అడుగురు. Yeah. యా మీ సార్కి చెప్పొచ్చు కదండి, ఎంతసేపు ఈ యాయాలు. చిన్నప్పుడు అలా గుణింతాలు నేర్చుకునేట్టుంది నాకు. మీ సార్నే మాట్లాడమనొచ్చు కదండి. ఆయనకి చెప్పేటంత ఉన్నా అండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీస్ బాయ్ గాడిని. పోనీ మా ఆయన్ని పిలవండి, ఆయనకి నేను చెప్తాను. ఆయన అయితే నా మాట వింటారు. ఆయనకి బదులు ఆయనకి చెప్పొచ్చు కదండి. అయ్యో ఆయనకి చెప్పేంతటి దాన్నా అండి. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ గర్ల్ని. Sir, just 1 minute. యా ఏంటి మీరేదైనా మాట్లాడొచ్చుగా. మీ సారేం మాట్లాడట్లేదు. అంటే మీరు ఎలా మాట్లాడతారో చూడాలని ఉంది. ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తారో అని ఒకసారి మాట్లాడొచ్చు కదా. అంటే ఈరోజేంతో అంత కన్ఫ్యూజ్గా ఉంది. మూడేం బాగాలేదు. ప్రాజెక్ట్ గురించి కూడా ఆయనతో మాట్లాడాలని లేదు, కానీ మీటింగ్ క్యాన్సిల్ చేయలేకపోతున్నా. అయితే మా సార్కి చెప్పి మీటింగ్ క్యాన్సిల్ చేశానా? ఆఫీస్ గల్ మాట సార్ అంటాడా?
వీడేంటి ఇటు వస్తున్నాడు? దొరికిపోతున్నామో. నమస్తే సార్. ఆ, నమస్తే సార్. వేణు, ఆఫీస్ బాయ్. సత్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సార్ ఆ, కొంచెం మీ ల్యాప్టాప్ ఆన్ చేస్తే మా సార్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం వేగంగా వెళ్ళొచ్చు. ఆ, చెయ్యండి సార్. ఆ, ఆ, చేస్తాను సార్. దీని స్విచ్ ఎక్కడ ఉందిరా బాబు? అంటే చాలాసార్లు కాఫీలు టీలు ఇచ్చాను కదండి, ఆ రుణానుబంధం ఉంటుంది. ఆయన వింటారు. సరే అయితే ఒకసారి ట్రై చేయి. ఆ, ఇది ఛార్జింగ్ పెట్టేది. సార్ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది సార్. ఇలా ఇవ్వండి, నేను క్లోజ్ చేస్తాను. ఆ. పదండి వెళ్దాం. బాయ్ సార్. బాయ్. అమ్మయ్య, గండం గట్టెక్కింది. ప్రాజెక్ట్ దొబ్బింది అనుకుంటా. అబ్బా, ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేకపోతున్నాను. అబ్బా, కోడింగ్ రాయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. నీలా ఏదైనా ఆఫీస్ బాయ్ జాబ్ జాయిన్ అయినా బాగుంది అనిపిస్తుంది. ఆఫీస్ బాయా? అంటే హ్యాపీగా టీలు కాఫీలు అందించుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఈ కోడింగ్ లాంటి టెన్షన్లే ఉండవు. చిచి, నేనేదో పెద్దలకు చేస్తాను ఆ జాబు. మీకెందుకండి ఆ కర్మ? మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబే చేయాలి. ఓ. ఏమండి, నేను సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏమైనా నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తే? అంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాలా ఇష్టం. అదేమైనా కాఫీ కలపడం అనుకున్నావా? అంత ఈజీ కాదు. ఎందుకు కాదు? నా దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉంది. ట్రై చేస్తే ఏదైనా అవుతుంది. అమ్మో, ఇది నిజంగా జాబ్ సంపాదించేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాక నేను ఆఫీస్ బాయ్ అని తెలిస్తే నన్ను వదిలేస్తుంది, విడాకులేని ఇచ్చేస్తుంది. ఇది ఆఫీస్ గర్ల్గా ఉండడమే కరెక్ట్. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నువ్వు ఈ జాబే చెయ్యి. సాఫ్ట్వేర్ అంత ఈజీ కాదు. స్ట్రెస్ ఫీల్ అయ్యి హెల్త్ ఆరోగ్యం పాడు చేసుకుంటావు. మొన్న మీటింగ్ క్యాన్సిల్ చేసావు. అట్లీస్ట్ రేపైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయి. ఓకే సార్. రేపు మీటింగ్ వాళ్ళ ఆఫీస్లోనే. వాళ్ళ ఆఫీస్లోనా? వద్దు సార్, బయట ఎక్కడైనా ప్లాన్ చేద్దాం. అలాంటి ఆప్షన్స్ ఏం లేవు. సార్ మనం బయట ఎక్కడైనా ప్లాన్ చేద్దాం సార్. షార్ప్ 11కి అక్కడుండు. సార్ రేపు మీరు ఆఫీస్లోనే ఉంటారా? వీకెండ్ కూడా కాదు కదా, ఆఫీస్లోనే ఉంటా. కోడింగ్ కూడా చెయ్యాలి. అంటే రేపు నా కోసం సెలవు పెట్టచ్చు కదా? సెలవా? ఎందుకు? అంటే రేపు మన ఇంటికి మా అన్నయ్య వస్తున్నాడు. చూసుకోవడానికి ఎవరొకళ్ళు ఉండాలి కదా, మీరుండి చూసుకోవచ్చు కదా. అయితే నువ్వే ఉండు. నువ్వు వెళ్ళకపోతే ఆఫీస్లో అయిపోయే పనులే ఉండవు కదా. టీలు కాఫీలు అందించడమే కదా. ఒక్క రోజుకి ఎవరు టీలు కాఫీలు వాళ్ళు తీసుకుంటారు. నువ్వే ఇంట్లో ఉండి మీ అన్నకు మర్యాదలు చేయి. అబ్బా ప్లీజ్ అండి, రేపు ఆఫీస్లో సర్ఫ్ పౌడర్ తెప్పించాలి, టీ పౌడర్ తెప్పించాలి, ఆ బాత్రూంలన్నీ కడిగించాలి. ప్లీజ్ రేపు ఒక్క రోజుకి నన్ను అర్థం చేసుకుని మీరు సెలవు పెట్టండి, ఇంట్లో ఉండండి ప్లీజ్. మీ అన్న ఏమైనా చిన్నపిల్లడంటే చూసుకోవడానికి? సాయంత్రం మనం వచ్చే వరకు టీవీ చూస్తుంటాడులే. ఏవండి, మీ బావ కదా, మీరుండి మర్యాద చేయాలి కదా, మీరింట్లో ఉండండి ప్లీజ్. సర్లే. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే కోడింగ్లన్నీ ఏమవుతాయి ఏంటో. టైం అయిపోయింది. ముందు ఆఫీస్ బాయ్ గారిని ఒక్కడి మేనేజ్ చేస్తే చాలు. అవును మేడం. అమ్మో, వీడిక్కడే ఉన్నాడే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా స్టైల్గా రెడీ అయ్యి వస్తున్నాడు. ఎదవా ఏదో పోజ్ ఒకటి. రా వెళ్దాం. సార్ కొంచెం ఆ లోను
సార్ మళ్ళీ కాల్ చేస్తా. హాయ్. హాయ్. మీరేంటండి ఇక్కడ? మన మీటింగ్ క్యాన్సిల్ అయింది కదండి, అది ఇప్పుడు ఇక్కడే ఉంది. ఓహో, ఈడెక్కడా? ఏం వెతుకుతున్నారండి? ఆహా, మా ఆయన ఈరోజు రాలేదండి, లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నారు. మ్. సరే వెళ్తానండి. బాయ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మన క్యాన్సిల్ అయిన మీటింగ్ ఈరోజు మన ఆఫీస్లో పెట్టారా సార్? అవును. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం నేను వెళ్ళాను సార్, వేరే ఎవరైనా పంపించండి సార్. ఎందుకు? ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. వేణు వేణు ఈ మీటింగ్ అయ్యేంత వరకు ఎక్కడ దాగుడు పోలే, లేదంటే ఆవిడ నన్ను ఆఫీస్ పోయి అనుకుని టీలు కాఫీలు తెమ్మంటది. అర్జెంట్గా ఎక్కడొక్కడ దాగుని పోలే, మళ్ళీ ఆఫీస్ బ్యాగ్ కూడా చూసా అంటే నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుని క్వశ్చన్స్ వేస్తాడు. అమ్మో, ఏదో ఒకటి చెప్పి ల్యాప్టాప్ పంపించమంటాడు. నా వల్ల కాదు. సో బెటర్ ఐల్ షో యూ అబౌట్ ఇట్. ఓకే. యా. కాఫీ ఏమన్నా తాగుతారా? యా. కమల్ కమల్ టైం కొండి చావరు అదా వాళ్ళు. సార్, కాఫీ ఇవ్వడానికి ఇక్కడ ఎవరు లేరు సార్. ఆఫీస్ బాయ్ కూడా లేడు సార్. బావగారు కాఫీ. థ్యాంక్స్ బావగారు. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం బావ. అలాగే. సార్, ఎరా రాలేదు? అంటే మా బావ వచ్చాడు సార్, మర్యాదలు చేయాలని లీవ్ తీసుకున్నా. మీ బావకు మర్యాదలు చేస్తే ఇక్కడికి వచ్చిన గెస్ట్కి ఎవరు మర్యాదలు చేస్తారు? రా త్వరగా. సార్, మా బావకు మర్యాదలు చేయకపోతే మా ఆవిడ తిడతాది సార్. వచ్చిన వాళ్ళకి మర్యాదలు సరిగా చేయకపోతే ప్రాజెక్ట్ పోతుంది. గెస్ట్ వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదులే. త్వరగా రా. సరే సార్, వస్తున్నాను. ఈ డబ్బా భలే తయారైన జీతానికి. బావ, ఆఫీస్లో కోడింగ్ లేదో ప్రాబ్లం వచ్చిందంట. ఆఫీస్ అంతా ఒకటే టెన్షన్. నేను వెళ్ళి క్లియర్ చేసి వస్తాను. ఏరా వచ్చావా? వచ్చాను సార్. సర్లే, త్వరగా వెళ్ళి కాఫీ ఇవ్వు. సార్ ఎక్కడున్నారు? ఆ లెఫ్ట్ సైడ్ 4th క్యాబిన్లో ఉన్నాడు చూడు. సరే సార్.